హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది? మీకు ఎలా ఉండబోతుంది అసలు టోటల్‌గా ఈరోజు? మార్నింగ్ టు నైట్ వరకి ఎలా ఉండబోతుంది మనం చూస్తాం. ఆల్ సైన్స్ వారు చూడొచ్చు. ఎవరైనా చూడొచ్చనమాట. ఓకే. మ్యారేజ్ అయినవారు, మ్యారేజ్ కానివారు, లవర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఏ ఏజ్ పర్సన్స్ అయినా చూడొచ్చండి. ఓకే. ఈ రీడింగ్‌కొచ్చేసి ఏజ్‌తో అవసరం లేదండి. ఓకే. ఎవరైనా చూడొచ్చు. ఏజ్ అనేది మన బాడీకి మాత్రమే ఉంటుంది. మన సోల్‌కి అనేది ఏజ్ ఉండదండి. ఓకే. కాబట్టి ఎవరైనా చూడొచ్చనమాట. ఓకే. ఈరోజు మీకు అసలు ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూయర్స్‌కి ఈరోజు వారికి ఎలా ఉండబోతుంది? యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఈరోజు మీరు 24/7 మీ పార్ట్నర్ గురించి, మీరు పాస్ట్ లైఫ్‌లో అసలు ఏం జరిగింది? అంటే పాస్ట్‌లో ఈ పర్సన్‌తో మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎలా ఉండేవారు? ఈ పర్సన్ ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు? ఎప్పుడు మిమ్మల్ని చులకన చేశారు? ఎప్పుడు మీతో ప్రేమగా ఉన్నారు? ఏ టైంలో మీతో ప్రేమగా ఉన్నారు? ఏ టైంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు? మీరు ఒక్కరే ఉన్నప్పుడు తను ప్రేమ చూపించారా? అందరి ముందు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారా? ఏదైనా ఉండొచ్చండి. ఓకే. మిమ్మల్ని ఏ టైంలో అయితే తను ఇగ్నోర్ చేశారో దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారనమాట ఈరోజు. 24/7 దాని గురించి ఆలోచించి, ఇలాంటి వారినా మీరు నమ్మింది అనేది మీరు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. గిల్టీనెస్ అనేది ఉంటుంది. ఇలాంటి వారిని నమ్మడమా? మీకు మీరే తక్కువైపోయారే అనే విధంగా మీరు బాధపడతా ఉంటారనమాట. ఓకే. అండ్ మెటీరియల్ థింగ్స్ అయితే చాలా బావుందండి ఈరోజు మీ లైఫ్‌లో. మనీ గురించి ఎదురు చూస్తున్నారు. మీరు ఒక లోన్ అప్లై చేయొచ్చు. మీ మనీ మీకు తిరిగి రాబోతుందనమాట. అండ్ పర్సన్ పరంగా చూస్తున్నారు అంటే, కొంతమందికి మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావచ్చు. అండ్ న్యూ పర్సన్ రావడం చూపిస్తుందండి. ఓకే. మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ రావడం, వారితో మీకు ఈరోజు మీకు వారితో రీయూనియన్ అవుతుందనమాట. ఒక న్యూ పర్సన్‌తో. వారెవరైనా ఉండొచ్చు. ఓకేనా? ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్ గురించి ఈరోజు చాలా ఆలోచిస్తారండి. చాలా అంటే ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్, కాలు పైనకి తల కింద వేలాడదీసుకొని మరీ ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. సో, మీరు కూడా ఆ పొజిషన్‌లో ఉంటారనమాట. అంటే అంతగా ఆలోచిస్తారనమాట ఈ పర్సన్ గురించి మీరు. ఓకే. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్ రావడం చూపిస్తుందండి. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అనేది ఉండబోతుంది మీకు. ఏదైనా బయటికెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. వెహికల్స్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడం గానీ, అండ్ మీరు హెల్త్ చెకప్ చేసుకోవడం గానీ జరుగుతుందనమాట చాలామందికి. కొంతమందికి సిజేరియన్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందనమాట ఈరోజు. ఓకే. మీకు తెలిసిన వారేమైనా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉండొచ్చు. సో, మీరు వారి గురించి కూడా మీరు ఆలోచిస్తారు. అండ్ వారిని చూసి అండ్ వారిని చూడడానికి కూడా మీరు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందనమాట ఈరోజు. ఓకే. మీకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అనేది చూపిస్తుందండి. ఓకే. అండ్ మీ జీవితంలో ఏదైతే ఉందో నెగెటివ్ అదంతా నెగటివిటీ అంతా ఎళ్ళిపోవాలి. మీరు సో హ్యాపీగా ఉండాలి అనే విధంగా మీరు ఆలోచిస్తా ఉంటారనమాట. మేనిఫెస్టింగ్. మీ జీవితంలో ఏదైతే లేదో అది మీరు ఈరోజు మేనిఫెస్టింగ్ చేస్తా ఉంటారు. ఓకే. అండ్ ఈ పార్ట్నర్ ఉండాలి అండ్ మనీ ఉండాలి అనే విధంగా మీరు మేనిఫెస్టింగ్ చేస్తారు ఈరోజు. ఓకే. మీరు అనుకున్నంత మనీ మీకు ఉండాలి. మనీ మెటీరియల్స్ అంతా బావుండాలి. అండ్ మీరు లవ్ చేసిన పర్సన్, వారు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఉండొచ్చు. మీ లవర్స్ కావచ్చు. ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్స్. సో, వారు కూడా మీ లైఫ్‌లో ఉండాలి. వారితో మీరు హ్యాపీగా ఉండాలి అనే విధంగా మీరు తన గురించి ఆలోచిస్తా ఉంటారనమాట. ఓకే. మీ లైఫ్‌లో టవర్ అనేది పడబోతుందండి ఈరోజు. ఓకే. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే కాంటాక్ట్‌లోకి రావడం, కాంటాక్ట్‌లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందనమాట. ఓకే.
అండ్ కొంతమంది హౌస్ షిఫ్టింగ్ గానీ, అండ్ కొంతమందికి ఇక్కడ నాకు హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తుందండి. ఎందుకో తెలియదు. ఈ మెసేజ్ ఎక్కువొస్తుంది. ఓకే. మీ ఫ్యామిలీలో కావచ్చు అండ్ మీరు గానీ ఏదైనా ఉండొచ్చు. సో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. అండ్ కొంతమంది ఇక్కడ టవర్ కాడొచ్చేసి హౌస్ షిఫ్ట్ చేయడం గానీ, అండ్ అబ్రాడ్‌కి వెళ్ళడం గానీ అలాగనమాట. అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి షిఫ్ట్ అవ్వడం కూడా చూపిస్తుంది. ఓకే. కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారండి. మనీ గురించి. ఓకే. ఇక్కడ ఈరోజు మీ పర్సన్ అయితే మీ దగ్గర ఏదైతే దాచిపెట్టారో, ఏ విషయాలైతే ఈ పర్సన్ మీ దగ్గర దాచిపెట్టారో, వాటన్నిటిని ఈరోజు మీరు గుర్తు తెచ్చుకుంటారనమాట. అంటే ఈ పర్సన్ ఫలానా ఆ విషయంలో ఇలా ప్రవర్తించారు, కానీ ఈ విషయం దాచిపెట్టారు, ఇంత మోసం చేశారు, ఇంత కన్నింగ్ నేచర్ ఉంటుందా ఈ పర్సన్‌లో, ఇప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా స్టక్ అయిపోయానే అనే విధంగా మీరు చాలా ఆలోచించడం అయితే జరుగుతుందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్‌తో అయితే మీకు రీయూనియన్ అయితే అవుతుందండి. ఓకే. మీరు మీ ఫ్రెండ్ గాని అండ్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ గాని చాలా రోజుల నుంచి లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. అంటే కలుసుకోవడం లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. ఈరోజు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తా ఉంటారనమాట. అంటే నీడీ పీపుల్స్‌కి హెల్ప్ చేస్తా ఉంటారు ఈరోజు మీరు. ఓకే. అండ్ హెల్ప్ చేయాలి కూడా. హెల్ప్ చేస్తే మీకు మంచి జరుగుతుందండి. ఓకే. మీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం నీడీ పీపుల్స్ ఉంటారు కదా! వారికి ఫుడ్ అందించడం లాంటిది చేస్తా ఉండండి. అండ్ ఈరోజు మీ పర్సన్ ఏ విషయంలో అయితే మిమ్మల్ని మోసం చేశారో, ఆ విషయంలోనే మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించి కొంచెం గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. చాలా రాంగ్ స్టెప్ వేసామే. ఈ పర్సన్‌ని నమ్మి ఇన్ని రోజులు మీతో రిలేషన్‌లో ఉండొచ్చు ఈ పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇంకా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవాలి అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. వెళ్ళిపోయారు కూడా కావచ్చు కొంతమందికి. సో, ఇంకా మీరు తేలుకోలేని పరిస్థితి అనమాట. ఓకే. ఈ పర్సన్ ఏ విధంగా మర్చిపోవాలి? మీరు ఫ్యూచర్ అంతా ఎలా బతకాలి? అనే విధంగా చాలామంది ఆలోచిస్తున్నారండి. ఓకే. అండ్ కొంతమంది మాత్రం మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇన్ని రోజులు మీతో రిలేషన్‌లో ఉండి, ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అదర్ మ్యారేజ్ వైపుకి తను మొగ్గు చూపుతున్నారు అనే మెసేజ్ వస్తుందనమాట. సో, ఆ విషయంలో మీరు తేలుకోలేకపోతున్నారనమాట. ఈ పర్సన్ లేనిది ఎలా మీ ఫ్యూచర్? ఎలా ఉండగలరు? అనేది భయం అనేది మీ మనసులో ఉంది. అండ్ మ్యారేజ్ అనేవారు మాత్రం మీ పార్ట్నర్‌తో మళ్ళీ మీకు రీయూనియన్ అయితే చూపిస్తుందండి. హ్యాపీగా ఉంటారు. మీ సోల్‌మేట్‌ని ఈరోజు మీరు కలుసుకుంటారండి. ఓకే. ఈరోజు కెరియర్ పరంగా ఎదురు చూసే వరకి మీరు చిన్న ఇంటర్వ్యూ లాంటిది ఆఫర్ అయితే రిసీవ్ చేసుకుంటారండి. అండ్ మీ పార్ట్నర్ కూడా కొంతమందికి చిన్న ఆఫర్ అనేది తీసుకొని వస్తున్నారు. మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారనమాట. అంటే ఇంకా మీ సంతోషానికి హద్దులుండవు అనే విధంగా ఉంటారండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో కొంచెం చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారు. కానీ అదే మీకు ఎక్కువనమాట. ఓకే. చాలా అంటే తన గురించి మీరు చాలా ఎదురు చూస్తున్నారు. వేయి కళ్ళతో తన గురించి ఎదురు చూస్తున్నారు కదా! సో, కాబట్టి మీలో పట్టరానంత సంతోషం అనేది మీకుంటుందనమాట. ఓకే. అండ్ లాస్ట్ కార్డ్ యూనివర్స్ మెసేజ్ ఏంటో చూస్తాను. మీ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? హార్ట్ బ్రేక్. మీకు ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. ఓకే. మీ సోల్‌మేటే మీకు హార్ట్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. తనేదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావడం గానీ, ఈ పర్సన్ హాయ్ అని చెప్పడం గానీ, లేదా తను సడెన్‌గా మీకు కాల్ చేయడం గానీ జరుగుతుంది. కానీ ఆ కాల్ వలన మీరు హ్యాపీగా ఉండడం కంటే, ఈ పర్సన్ ఏదో మీకు తెలియని ఏదో విషయం తను చెప్పబోతున్నారండి. ఓకే. తన మ్యారేజ్ గురించి గానీ, తను ఇంకా ట్రాన్స్‌ఫర్ గురించి గానీ ఏదైనా ఉండొచ్చు. సో, మీకు హార్ట్ బ్రేక్ అయితే చూపిస్తుందనమాట. ఓకే. ఆ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి.
నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం అండ్ అలాగే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దన్నమాట. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ ఉంటుందండి, ఫ్రీ రీడింగ్ ఉండదు. ఓకేనా? మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ పర్సన్కి ఈరోజు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి. చాలా 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 బాగుందన్నమాట ఈరోజు ఈ పర్సన్కి. తను ఏదైనా లోన్ గురించి అప్లై చేసుకోవడం కానీ, లేదా తన మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అనుకుంటే కూడా తను చాలా హ్యాపీగా ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారండి ఈ పర్సన్. తన లైఫ్లో ఈరోజు అన్ని విధాలుగా సమృద్ధి అనేది తన లైఫ్లో ఉంది ఈరోజు. ఓకే? అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మెజిషియన్ అండ్ ద మిర్రర్. మీరు మిర్రర్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. అండ్ ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. తను మీకు ప్రపోజ్ చేసిన విషయం కానీ అండ్ మీ మీద ఎంతైతే ప్రేమని చూపించారో అంతకుముందు, సో అదంతా మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారనమాట. సో అవన్నీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, అదే ప్రేమ, అదే కేరింగ్ అదంతా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అనే విధంగా ఇక్కడ మీరు మిర్రర్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారనమాట. మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు. ఓకే? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ సారీ అండి, నేను ఏంజల్స్ గైడెన్స్ చెప్పలే కదా. మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? 1 కార్డ్ తీసుకుందాం. మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీకు ఏ విషయంలో అయినా సరే అండి, మీకు క్లారిటీ రావడం లేదు. ఈ పర్సన్ విషయంలో కావచ్చు, మీ కెరియర్ విషయంలో కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీరు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు మెడిటేషన్ చేస్తే మీకు ఆన్సర్ అనేది దొరకబోతుంది. మెడిటేషన్ చేయండి అని చెప్పేదన్నమాట. అందుకే మెడిటేషన్ చేస్తే మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటే మనం దాంట్లో మంచి మంచి ఆలోచనలు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఓకే, అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. బాయ్.